ఓం శ్రీ గురుభ్యో నమ. గురువు 119 రోజుల పాటు వృషభ రాశిలో వక్రస్థితిని పొందుతున్నాడు. గురువు వృషభ రాశిలో అక్టోబర్ 9వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల 40 నిమిషాలకి మృగశిర నక్షత్ర 2వ పాద ప్రవేశంతో ప్రారంభమైన గురువు వక్రగతి ఫిబ్రవరి 9వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాల వరకు ఈ వక్ర స్థితి అనేది పొందుతున్నాడు. ఆ తర్వాత ఫార్వర్డ్ మోషన్ పొందుతున్నాడు, రుజుమార్గంలోకి వెళ్ళిపోతాడు. అంటే అక్టోబర్ 9వ తారీఖు నుంచి మనకి 2025 ఫిబ్రవరి 9వ తారీఖు వరకు కూడా 119 రోజుల పాటు వక్రస్థితిలో ఉంటున్నాడు. అంటే వృషభ రాశిలో సహజంగా 40 డిగ్రీల వెనక్కి వెళుతున్నాడని అర్థం. ఈ వక్రగతిలో పొందటం వల్ల గురువు ధనకారకుడు, సంతానకారకుడు, భాగ్యకారకుడు, లాభకారకుడు. ప్రతి రాశి నుంచి మనం చూసుకునేటట్లయితే 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు మంచివాడని, సుఫలితాన్ని ఇస్తాడని, మిగతా స్థానాల్లో అశుఫలితాలు ఇస్తాడని మన గోచారం అనేది తెలుపుతుంది. ఈ గోచార విధంగా ఈ వక్రగతి, గురువు యొక్క వక్రగతి ద్వాదశ రాశుల మీద ప్రభావం ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. వృషభ రాశి వాళ్ళకి గురువు వక్రస్థితి వల్ల ఏ విధంగా ఉంటుంది ఫలితాలు అనేది మనం చూసుకునేటట్టయితే, జన్మంలో గురువు వక్రస్థితిలో ఉండటం వల్ల వాళ్ళకి కొన్ని విషయాల్లో ప్రత్యేకంగా కొన్ని ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళాలి. మానసికంగా ప్రశాంతతని తగ్గించుకోవాలి. ఊహించని విధంగా ధన వ్యయం జరిగే అవకాశాలు ఉండటం, కొన్ని ఓటమిలు చవిచూసే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా నేను ఓపెన్గా చెప్తాను. ఎందుకంటే ఏదైతే చాలామంది కూడా రాశి ఫలాలు చెప్పేటప్పుడు నెగిటివ్ పాజిటివ్ రెండు ఆలోచన చేయొద్దండి. ఉన్న నిజాన్ని మనం తెలుసుకున్నాం అనుకోండి, మనం జాగ్రత్త పడే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి పట్టుదలకు పోయి ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు నష్టపోవద్దండి. ఖచ్చితంగా ఒకటి మీద మనం ఓవర్కమ్ చేయాలి. మాకంటే కూడా వాడు ఎక్కువగా ఖర్చు పెడుతున్నాడు, నేను కూడా ఎక్కువ ఖర్చు పెట్టాలి, నాకేం తక్కువ అని పట్టుదలకు పోయి మూర్ఖత్వంతో నష్టపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నష్టపోవద్దండి. బదిలీలు జరిగే అవకాశాలు ఉండటం ఒకటి. అలానే స్థానచలనము, కొన్ని మార్పులు ప్రత్యేకంగా జరుగుతుంటాయి. ఆ మార్పుల విషయంలో కూడా కొంత ఆందోళన చెందొద్దండి. సామాన్య అవసరాలకు కూడా కొన్ని రుణాలు చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. వీళ్ళు రుణాలు అప్పులు చేస్తుంటారు. మిత్రులు, బంధువులు, జాయింట్ వ్యాపారాల విషయంలో కూడా కొంత మోసపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మోసపోకుండా కోర్టు వ్యవహారాలు కొంత అనుకూలంగా ఉన్నా కానీ పిత్రార్జితం సంబంధించిన ఆస్తులు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఖర్చు తగ్గించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఖర్చును తగ్గించుకోవాలి. సంతానపరంగా ఇబ్బందులు లేకుండా, సంతానం యొక్క కోరికలు తీర్చలేక సతమతం అయిపోతుంటారు. వీళ్ళు మానసికంగా ఆందోళన, కొన్ని పనులు దగ్గరికి వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందువల్ల బంధుమిత్రులతోటి దోషణలు భూషణలు లేకుండా కొన్ని సలహాలు తీసుకోవాలి. వాళ్ళకి లౌకిక విధానంతో ముందుకు వెళ్ళాలి. లౌకికత్వం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే గురువు వక్రస్థితిలో ఉండటం అనేది అది జన్మంలో వక్రస్థితిలో ఉండటం వల్ల కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అంటే డబ్బులు వచ్చింది కదా అని మనం ఖర్చు పెట్టకూడదు. ఎంతవరకు మనం పొదుపు చేయాలో అంతవరకు పొదుపు చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ముందుకెళ్ళటం చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతి పనిలో కూడా మనం ఆచితూచి అడుగు వేసుకోవాలి. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్తే లైఫ్లో మనం ముందుకు వెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి సంతానం మూలకంగా ఇబ్బందులు పడొద్దండి. సంతానానికి సంబంధించిన విషయాల్లో కానీ పిల్లల పట్ల శ్రద్ధ వహించండి. పిల్లలు ఏం చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు, వాళ్ళ మీద శ్రద్ధ పెట్టడం ఒకటి. వాళ్ళ యొక్క చదువులే కాదు, పిల్లలు బాగుంటేనే పెద్దవాళ్ళు బాగుంటారు. నిజంగా అయితే సృష్టి యొక్క ధర్మం కూడా అలానే ఉంటుంది. అందువల్ల పిల్లలు బాగుండాలి. వాళ్ళ యొక్క విద్యా బుద్ధులు కానీ, వాళ్ళ యొక్క వివాహాలు కానీ, వాళ్ళ యొక్క ఉద్యోగాలు కానీ ఎక్కువగా ప్రయారిటీ చేయండి. కానీ ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు ఇవ్వద్దండి. మధ్యవర్తిత్వం అనేది మనకి రాదు. ఎక్కడైతే మనం మధ్యవర్తిత్వం ఉండి వాళ్ళకి సంతకాలు ఎవరికన్నా పెడితే కూడా కొన్ని ఇబ్బందుల్లో ఇరుక్కొని తర్వాత ఆ డబ్బు మీరు కట్టాల్సిన అవసరాలు ఎక్కువ ఉంటాయి. అరే మోసం పోయాను, నేను చాలా చీటింగ్ అయ్యాను ఆలోచన చేస్తే తర్వాత రోజుల్లో మనం ఏమీ చేయలేం. అంటే ఇలాంటి విషయాలు ప్రత్యేకంగా చూసుకోవాలి. భూములు, ఇళ్ళు, అలానే పొలాలు, బంగారము, గృహ ఉపకరణ వస్తువులన్నీ కూడా కొనిచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి అన్నీ కూడా విధాలుగా మనకి బాగుంది అని అంటేనే మనం ముందుకు వెళ్ళండి. బాగలేదనంటే వదిలేసేయండి. అంటే ఇలాంటి వాటిలన్నిటి కూడా కొన్ని జాగ్రత్తగా తీసుకొని ముందుకు వెళ్ళాలి. నేను చెప్పిన మీకు పరిహారాలన్నీ కూడా చేసుకొని ముందుకెళ్ళటం వల్ల మీకు అన్నీ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా మనకి గురువు వక్రస్థితిలో ఉండటం వల్ల కొంతమందికి మంచి చెడు రెండూ జరుగుతుంటాయి. అంటే శుభ అశుభ మిశ్రమాలు జరుగుతుంటాయి.
ఇక్కడ సహజంగా గురువు సంతానకారకుడు, కుటుంబకారకుడు, భాగ్య లాభాధిపతులకు కారకుడు గురువు. గురువు వల్ల ధనం కలుగుతుంది, సంతానం కలుగుతుంది, లాభం కలుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు కానీ, విద్య యందు కానీ, వ్యాపార ప్రయత్నాలు కానీ ఇవన్నీ కూడా సఫలీకృతం కావటానికి, మరి శీఘ్రంగా సంతానం కలగటానికి, వివాహం కావటానికి కూడా గోచారీత్యా గురువు కారణభూతుడవుతున్నాడు. గురువు యొక్క అనుకూలత ఉంటే మన జీవితంలో మనం అన్నీ కూడా సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి గురువు యొక్క అనుకూలత సాధించాలంటే ఏంటి, మనకి గురువు బలం ఉండాలి అని అంటారు. ప్రతిదానికి కూడా గురుబలం ఉంటే మనం అన్నీ కూడా విజయం సాధించగలుగుతామని మనకి శాస్త్రంలో చెప్పబడింది. అంటే మిగతా గ్రహాల యొక్క కారకత్వం వేరుగా ఉంటుంది, గురువు యొక్క కారకత్వం వేరుగా ఉంటుంది. అంటే నవగ్రహాల్లో అతిపెద్ద గ్రహము, నవగ్రహాలు అంతా కూడా మేలు చేసే శుభమైన గ్రహం ఏమిటంటే గురువు. మన సహజంగా బుధ గురు శుక్రులు అనుకుంటాం. అలానే గురువు చాలా మేలు చేస్తుంటుంది. అంటే ఒక సంతానాన్ని ఇవ్వటం కానీ, వివాహం చేయటం కానీ ఇలాంటివన్నిటి కూడా కారణం. అందువల్లే మన గోచారీత్యా కానీ, జాతకరీత్యా కానీ గురుబలం ఉండాలి అని అంటారు. గురువు కేంద్రాల్లో ఉంటే చాలా మంచిది. 1, 4, 7, 10 స్థానాల్లో మనకి జన్మలగ్నం నుంచి మనం చూస్తే గురువు మంచివాడు అని అనుకుంటాం. అలానే గోచారీత్యా కూడా గురువు బాగుండాలిగా. గురువు బాగుంటేనే మన జీవితం లైఫ్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ అనేది తిరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా గురువు యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలంటే మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి నిజంగా అంటే, గురువు యొక్క మంత్రాన్ని మనం చదువుకోవాలి ప్రతిరోజు కూడా. అంటే ప్రతిరోజు చదువుకోవాలా గురువు గారు అంటే, గురువారం రోజున గురుహోరలో కానీ, ప్రదోషకాల సాయంకాలం పూట కానీ చదువుకోవటం వల్ల చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామిం బృహస్పతి అనే మంత్రాన్ని, దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్రాన్ని, దత్త కవచాన్ని చదువుకోవాలి. ధనపరంగా ఇబ్బందులు పడుతున్న వ్యక్తులు కుబేర మంత్రాన్ని చదువుకోవడం చాలా మంచిది 119 రోజుల పాటు కూడా. అది ఏ మంత్రం అంటే, యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధివే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని చదువుకోవటం ఒకటి. అలానే విద్యార్థులకు విద్య ఎందు కాన్సన్ట్రేషన్ లేకపోతే దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయటం ఒకటి. అలానే శనగలు దానం చేయటం అదొకటి చేయాలి. అలానే శనగలు మనం ఏదైతే గుగ్గిళ్ళలాగా తయారు చేసి ఏ దేవాలయంలో సరే ప్రధాన అర్చకులకు ఇచ్చి వాళ్ళని భక్తులకు పంచమని చెప్పాలి. అప్పుడు గురువు యొక్క దోషం అనేది పోతుంది. అలానే దానితో పాటు ఎక్కడైనా సరే గురువారం రోజున ప్రత్యేకంగా దేవాలయం దగ్గర బిచ్చగాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఆహారాన్ని ఇవ్వటము, కొంత డబ్బులు ఇవ్వటము, వాళ్ళకి ఏదో వస్త్రదానం చేయటము, అంటే అన్నదానము, వస్త్రదానము, అలానే రకరకాల దానాలు చేసుకోవటం. కొంతమంది వర్షాకాలంలో కానీ కొడుగు దానం, అంటే పాదుక దానం, ఇలాంటివి దానాలు చేస్తుంటారు. అంటే ఎవరికైనా సరే మనం మంచి చేయటం వల్ల మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితం అంతా తొలగిపోతుందని మనకి శాస్త్రంలో చెప్పారు. కాబట్టి మీరు తప్పకుండా నేను చెప్పిన పరిహారాలు చేయండి. అలానే గురువుకి అభిషేకం కూడా చేయండి. పంచామృతంతో, పండరసంతో, చెరుకు రసంతో. ఇంకా విశేషంగా చేయాలంటే బృహస్పతి పాశుపతాశ్రుద్రాభిషేకం అని 10 శివలింగాలు పెట్టి అభిషేకం చేస్తారు. గురువు యొక్క జపము, రావి సమిధలతోటి బృహస్పతి పాశుపతాస్త్ర హోమం చేయటం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా. అంటే జీవితంలో ఏదైతే ఆలస్యం అవుతాయో అలాంటి సంఘటనలన్నీ కూడా ఆలస్యం కాకుండా మన త్వరగా కావాలంటే మటుకు గురువు యొక్క అనుగ్రహం ఉంటే మనకు తప్పకుండా మనం మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ నియమాలన్నీ కూడా, నేను చెప్పిన నియమాలన్నీ కూడా మీరు పాటించండి. మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.